మహబూబాబాద్ జిల్లా దొండపల్లి మండలం ఊకలపల్లి గ్రామం నుంచి నేను సీనియర్ ఉద్యమకారుడు కోలాటి వెంకన్న అనగా తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘటనపై జిల్లా అదనపు స్పెషల్ కోర్టు 9 మంది పోలీసులకి మరణశిక్ష విధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఒక చిన్న విషయంలో వాళ్ళని ఏదో మందలు ఇచ్చి గద్దిచ్చి వదిలిపెడితే అయిపోయే పనికి వాళ్ళు చేయవలసిన దుర్మార్గమైన విషయం ఏంటంటే స్టేషన్లో తెల్లవారులు చిత్రహింసలు పెట్టి కొట్టి తండ్రి కొడుకులను సావు కారణమైన పోలీసులకి జిల్లా కోర్టు తీర్పు చాలా చక్కని తీర్పు ఇచ్చింది. జిల్లా జడ్జికి సెల్యూట్ చేయటమే కాకుండా కేసులో వివరాలన్నీ వివరంగా వివరించి చెప్పినటువంటి కానిస్టేబుల్ రేవంత్ గారికి రెడ్ సెల్యూట్ చెప్పాలా. ఎందుకనంటే పిల్లల్ని చంపుతాం భర్తను చంపుతాం అని బెదిరించినా కూడా ఈ జాబ్ ఉన్నావట లేకున్నావట అని మనసు చంపుకోకుండా ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసినందుకు ఆమెకు రెడ్ సెల్యూట్ చెప్పాలా. హైలైట్ మామూలు విషయం కాదు అది. ఎందుకనంటే ఈ భారతదేశంలో ఇంకా నిజాయితీగా 10% బతికుందని చెప్పి మనం అందరం భారతదేశ ప్రజలు గౌరవంగా తలెత్తుకునే పరిస్థితిలో కానిస్టేబుల్ గారు తీసుకొచ్చినందుకు ఆమెకు రెడ్ సెల్యూట్. దుర్మార్గులు ఇంకా భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఈ చాలామంది ఉన్న ఈ చట్టాలని చేతిలో తీసుకొని కాకి బట్టలు ఒంటి మీద ఉండగానే మేమే హీరోలు అని చెప్పి ఫీల్ అయ్యేటువంటి ఈ డిపార్ట్మెంట్లో ఇంకా కొంతమంది అట్నే ఉన్నారు. మరి చట్టం అంటే ఏంటి, మనం ఎవరి కోసం జాబ్ చేస్తున్నాం, మరి ప్రజలంటే ఏంటి, ప్రభుత్వం ఏంటిది అనే ఆలోచన విధానం లేకోకుండా కొంతమంది కుర్రగా వ్యవహరించడమే కాకుండా అందరు కాదు, చాలా మంచివాళ్ళు ఉన్నారు పోలీసులు కూడా నిజాయితీగా. కాకపోతే ఏంటంటే కొంతమంది దుర్మార్గులు ఇదే విధంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్కౌంటర్లు వచ్చడానికి జరిగినాయి కానీ అన్ని బూటకపు ఎన్కౌంటర్లే. ఆ ఇడ్మా ఏంటి పరిస్థితి, ఆయన్ని చుట్టుముట్టి పట్టుకొని కాల్ చంపిన పోలీసు వాళ్ళకు కూడా ఇదే విధంగా ఉరిశిక్ష పడితే చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే పేద ప్రజల కోసమే ఆయన ఉద్యమం చేసి బలమైన వర్గాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం వాళ్ళ యొక్క విప్లవ పోరాటాన్ని నడిపిస్తున్నటువంటి ఇడ్మా కూడా ఇదే విధంగా భార్య ఆయన్ని 6గురిని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపటం అనేది ఆ పోలీసు వాళ్ళకు కూడా ఇట్నే ఉరిశిక్ష పడితే చాలా సంతోషంగా ఉంటారు ప్రజలని చెప్పి ఇంకొకసారి ఎటువంటి తప్పులు చేయరు పోలీసు వాళ్ళు, చట్టాన్ని చేతిలో తీసుకోరని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నా. చట్టాన్ని గౌరవించి ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గరికే పోవాలి, మనం స్టేషన్ పోవాలా, వారితో సంప్రదించి ఏ విషయం ఉన్నా మాట్లాడాలా. మరి ఇక కాకి బట్టలు ఒంటి మీద ఉండగానే చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు రాజ్యంగా ప్రవర్తించి ఈ లేనిపోని కేసులు పెట్టి ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టి చంపటం అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకే ఇప్పుడు మావోయిస్టు 2026 మార్చి 31 వరకు తూడ్చి పెడతామని చెప్పి 122 గ్రామాల మీద 1,20,000 పోలీస్ డిపార్ట్మెంట్ని దింపినటువంటి అంశా గారు మరి మార్చి 31 అయిపోయింది. ఏమైంది, మార్క్సిజం లెనిజం మావో ఆలోచన విధానం పరిగ్రహణం తీసుకుంటే మొత్తం తుడిచిపెట్టకపోయిందా, భారతదేశంలో మావోయిస్టు లేకుండా అయిపోయిందా అని అంశా గారిని అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈ మార్చి 31 కాదు, మళ్ళొచ్చే మార్చి 31 వరకు ఈ భారతదేశంలో ప్రతి గ్రామానికి లైట్లు, కరెంటు, ఇండ్లు, రోడ్లు అన్నీ ఉండాలా, అందరికీ సమానమైన విద్య అందియాలని చెప్పి అంశా గారిని అడుగుతున్నాం. పేదరికం లేకుండా ఉండాలా. రెండోది ఏంటంటే నిరుద్యోగం అసలే ఉండొద్దు భారతదేశంలో అని చెప్పి అంశా గారికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నువ్వు ఒక డేట్ పెట్టినావు వాళ్ళకి చంపడానికి, అది మామూలుగా చిన్న విషయం. మేధావులతో కూర్చొని చర్చించి వాళ్ళని పిలిచి అవకాశం ఇస్తే వచ్చేటోళ్ళని ఇష్టారాజ్యంగా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపటం అంటే భారతదేశం పెద్ద ప్రజాస్వామ్యం దేశం, గొప్ప దేశం. మరి ఇటువంటి దేశంలో ఇటువంటి దుర్మార్గమైన పాలన చేస్తే అది ఎంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లతో గెలిచి ఏ ఓట్లతో గెలిచారో ఆ ప్రజల్ని చంపుతుంది. మీకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసి ఉద్యమకారులపై యుద్ధం చేయటం ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఇది మామూలు కాదు. అందుకే అంశా గారిని కూడా మేము ఇంకోటి అడుగుతున్నాం ఏంటంటే మళ్ళీ
2027 మార్చి 31 లోపు మొత్తం భారతదేశంలో పేదరికం ఉండొద్దు. అందరూ విద్యా విధానంలో సమానంగా చదవాలా, ఉన్నోళ్ళ పిల్లలు లేనోళ్ళ పిల్లలు సమానత్వం ఉండాలా, పేదరికం ఉండొద్దు, నిరుద్యోగం ఉండొద్దు. ఇవన్నీ లేకుండా చేస్తే అంశా గారు హైలైట్ అంటాం. ఇవన్నీ ఉన్నాయంటే అంశా గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక భారతదేశ